అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. వెల్కమ్ టు జననేత. రాష్ట్రంలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. అదే మరి మంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ 2 వారాల్లోనే 2 సార్లు విదేశీ పర్యటన. ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్ళారు? విదేశీ పర్యటనకు వెళ్ళడం అనేది పెద్ద విశేషమేం కాదు. కానీ రహస్యంగా, గోప్యంగా, ఎవరికీ తెలియకుండా, ఏమాత్రం వెల్లడించకుండా, ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్ళడం ఏమిటి అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు లోకేష్ 2 సార్లు విదేశీ పర్యటనకు వెళ్ళారు ఇటీవల కాలంలో? అంతేకాకుండా షెడ్యూల్లో లేకుండా ఈ పర్యటనలు అయితే జరిగాయి. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రహస్య పర్యటనలు చేస్తున్నారని కూడా ఇటీవల ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళారని, బెంగళూరు వెళ్ళి కొన్ని గంటల పాటు బెంగళూరులో తాజ్ హోటల్లో ఒక రహస్య భేటీ నిర్వహించారు. ఎవరితోనో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమావేశం గురించి షెడ్యూల్లో లేదు. షెడ్యూల్లో లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు రహస్యంగా వెళ్ళారు అనేది వార్త అయితే బయటకు వచ్చింది. అసలు Z+ కేటగిరీలో ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పకుండా కొన్ని గంటల పాటు మాయమవడం, రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోవడం, రహస్య భేటీలు నిర్వహిస్తుండడం కొంత అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ నేత ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ప్రజలంతా చర్చించుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది, ఏం కుట్రకు పాల్పడుతున్నారు, ఏం కుట్రకు దారి తీస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈవీఎంల పరిస్థితి అయితే చాలా గందరగోళంగా ఉంది. రాష్ట్రంలో ఈవీఎంలో మరి ట్యాంపరింగ్ జరిగిందన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఒక పక్క ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కమిషన్ మీద కొన్ని కేసులు కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఈ తరుణంలో తండ్రి కొడుకులు లోకేష్, చంద్రబాబు నాయుడు రహస్య పర్యటనకు వెళ్ళడం, ఆ పర్యటనలు కూడా రహస్యంగా ఉండడం, ఇప్పటికి కూడా తాము ఎక్కడికి వెళ్ళారని కూడా చెప్పకపోవడం, ఇదంతా చాలా పెద్ద గందరగోళంగా తయారైంది. ఇది లోకేష్, చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొత్త ఏం కాదు రహస్య పర్యటన చేయడం అనేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వారు రహస్యంగానే విదేశీ పర్యటనకు వెళ్ళారు, రహస్యంగానే ఆ విదేశీ పర్యటన చేశారు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎవరితో కలిశారో తెలియదు, ఏం చేశారో కూడా ఇప్పటికి కూడా చాలా గోప్యంగానే ఉంది. అది కొంత వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నప్పటికీ కూడా వారి దగ్గర స్పష్టమైన ఆ సాక్ష్యాలు అయితే లేవు. లోకేష్ పలానా దేశం వెళ్ళారు, లేకపోతే పలానా వాళ్ళతో కలిశారని ఎక్కడ కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే వైఎస్ఆర్సీపీ దగ్గర లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థులని ప్రత్యర్థి వ్యూహాలని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా ఎక్కడ వ్యవహరిస్తున్నారు, ఏ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం కనీస జ్ఞానంతో లేకుండా, కనీసం తెప్పించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యానికి గురవుతుంది, చాలా విస్మయం కలగజేస్తుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా వ్యవహరిస్తుంది? చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళారని కానీ ఎవరితో భేటీ అయ్యారు, ఏమిటి అక్కడ ఏం జరిగిందనే ఒక సమాచారం తెప్పించుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఈ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు కూడా ఆయనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా ప్రత్యర్థులను అంచనా వేయడంలో, ప్రత్యర్థి పార్టీలను మరి వ్యూహాలను అర్థం చేసుకోకపోవడంలో ఘోరంగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి కమిషన్ తీరు చాలా వివాదాస్పదంగా మారితే, కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చాలా విమర్శలు పాలవుతుంటే, ఓన్లీ ఫిర్యాదులకు మాత్రమే మరి పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా లోతుగా ఆలోచించలేదు. ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఇప్పుడు ఈ తీసుకుంటున్నటువంటి ఈ కమిషన్ నిర్ణయాలు, ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి, ఏ విధంగా తమకు మరి ఇబ్బందులుగా మారబోతున్నాయని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు పూర్తిగా. కనుక ఇప్పుడు కమిషనర్ మీద, లేకపోతే ఈవీఎంల మీద, ఎన్నికల సంఘం వ్యవహార శైలి మీద ఇప్పుడు అనుమానించి ఏమీ లాభం లేదు.
జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రత్యర్థులైతే తమ వ్యూహాలను 100% మరి బలంగా మరి వారి పక్కా ప్లాన్తో వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. ఘోరాతి ఘోరంగా వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టారంటంలో అతిశయోక్తి లేదు. ఫలితాలు కూడా వచ్చినాయి. కూటమి అధికారంలోకి సక్సెస్ఫుల్గా రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడిని నిజంగా అభినందించాలి. ఖచ్చితంగా ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మనుగడ ఉంటుంది అని భావించినటువంటి అందరికీ మరి అంచనాలను తగ్గకుండా పార్టీని గెలిపించి అంతేకాకుండా కూటమిని కూడా తనతో పాటు వచ్చినటువంటి 2 పార్టీలను కూడా విజయ పదంలోకి నడిపించినటువంటి కృషి చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. అది ఏ విధంగా వ్యవహరించవచ్చు. ఆయన రాజకీయ పరిణితి అని చెప్తున్నారు అందరూ. ఆయనకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం మరి బీజేపీకి ఏపీలో సీట్లు లేవు, ఓట్లు లేవు అన్న పార్టీకి ఈ రోజున ఓట్లు తీసుకొచ్చారు, సీట్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఢిల్లీలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అవ్వడానికి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కొన్ని రోజులు నిరీక్షించారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన భరించారు. ఎప్పుడు కూడా దాదాపు 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక నాయకుడి కోసం అంతగా ప్రాధాయపడి ఒక పార్టీకి కలుపుకోవడానికి అంత ప్రాధాయపడినటువంటి పరిస్థితులు లేదనే చెప్పాలి. చాలా వాటికి ఆయనతో వచ్చి మరి కూటమి కలిసిన పరిస్థితి. అయితే 2024 ఎన్నికల ముందుగా జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇటు బీజేపీ అధ్యక్షుల పురంధేశ్వరి, ఇటువైపు ఏమో చంద్రబాబు నాయుడు నిరీక్షించి ఎటువంటి అలసత్వం లేకుండా, ఇబ్బందులు పడినప్పటికీ కూడా బయటకు చెప్పకుండా అమిత్ షాని ఎప్పుడో 12 గంటల తర్వాత ఇంటికి వచ్చినటువంటి అమిత్ షా కోసం వెయిట్ చేసి 12 గంటల 1 గంట తర్వాత ఆయన్ను ఒక 10 నిమిషాలు కలిసి పొత్తును అంగీకరించమని ప్రాధేయపడి పొత్తు కలుపుకున్న తర్వాతనే మాత్రమే చంద్రబాబు నాయుడు ఏపీలో అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి ఎన్నికల కమిషన్ తీరు కానీ, ఎన్నికల విధానం కానీ రాష్ట్రంలో పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల సంఘం వ్యవహార శైలి కూడా పూర్తిగా మారిపోయింది. అధికారుల తీరు మారిపోయింది. ఈ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి? 175 గెలుస్తా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలో ఉన్నారు. ప్రజలకు దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఖాతాలలో వేశాము, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం దేశంలోనే కాదు దేశంలోనే పెద్ద ఎత్తున అందించినటువంటి ప్రభుత్వం నాదే అని ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అసలు ఉన్నారు కాదు, చంద్రబాబు నాయుడు భ్రమలో జగన్మోహన్ రెడ్డిని ఉంచారు. తాను ఖచ్చితంగా గెలవబోతున్నాననే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ ప్రతిపక్షాలు కానీ, కమిషన్ తీరు కానీ చాలా చక్కగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయింది. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టింది. దీన్ని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. కనీస పరిజ్ఞానం లేకుండా శత్రువు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎటువంటి వ్యూహాలు వేస్తున్నారు, ఏ విధంగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని ఏమాత్రం ఊహించకుండా జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఈ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు. దీనికి కారణం ఏంటంటే శత్రువుని ఊహించలేకపోవడం, శత్రువు యొక్క అడుగులను పసిగట్టలేకపోవడం, వారి యొక్క వ్యూహాలను మరి అర్థం చేసుకోలేకపోవడం, ఎత్తుకు పై ఎత్తు వేయలేకపోవడమే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూడా లేకుండా ప్రస్తుతం అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారనే చెప్పవచ్చు. అయితే మంత్రి లోకేష్ 2 సార్లు పర్యటన చేస్తే ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి అనే కనీస పరిజ్ఞానం కానీ, కనీస సమాచారం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ, వైఎస్ఆర్సీపీ దగ్గర కానీ లేదంటే ఇంకా ఓటమి నుంచి వైఎస్ఆర్సీపీ గుణపాఠం నేర్చుకోలేదని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా మేల్కోలేదు, ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఏదో సాక్షి పేపర్లోనో, సాక్షి ఛానల్లోనో ఏదో ఒక స్టేట్మెంట్ రావడం, లోకేష్ 2 సార్లు విదేశీ పర్యటనకు వెళ్ళారంటూ ఒక వార్త అయితే వచ్చింది. కానీ దేనికి వెళ్ళారు, ఏమిటి, ఆయన చేస్తున్నటువంటి పనులేంటి, ఏదైనా కుట్రకు పాల్పడుతున్నారా, ఏదైనా అసాంఘిక
కార్యకలాపాలు చేస్తున్నారా, వైఎస్ఆర్సీపీ మీద కానీ లేకపోతే జగన్ మీద కానీ ఏదైనా కుట్రకు పాల్పడుతున్నారంటే వాళ్ళ దగ్గర అసలు సమాచారమే లేదు. ఏం చెప్తారు, ఏం చేస్తారు? కనీసం కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. అంత దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్ళి ఏం చేశారనే సమాచారం కూడా ఇప్పటికి కూడా వాడి దగ్గర లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ స్థాయిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలానే ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇలానే ఉంటే 2029లో కూడా మరోసారి ఓటమి చెందడానికి రెడీగా ఉండాలని, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి ఎదురు దెబ్బ తగిలేందుకు కూడా పెద్ద తగలడంలో తగులుతుంది అని చెప్పడంలో మరోసారి 2029లో మరోసారి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టే విధంగా వ్యవహరిస్తేనే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మనుగడ సాధిస్తుంది. లేకపోతే 2024 9లోపే పార్టీ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. నమస్కారం.